ధరణి కారణంగా ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించేందుకు కసరత్తు మొదలైంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మరోవైపు అభయహస్తం దరఖాస్తులపై అధికారులకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రజలు, రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారని కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి అన్నారు. ఆన్లైన్లో చాలా భూములు ఎంటర్ కాలేదని, ఈ కారణంగా పలువురికి ప్రభుత్వ పథకాలు అందలేదని అన్నారు. సన్నకారు, చిన్నకారు రైతులు భూమి అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డారని తెలిపారు. ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కోదండరెడ్డి తెలిపారు. వేగంగా సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారని, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామని అన్నారు. రైతాంగానికి మా కమిటీ పక్షాన మీ సమస్యల విషయంలో ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అతి తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి అంచెలంచెలుగా నివేదికలిచ్చి సమస్య పరిష్కారానికి కమిటీ తోడ్పడుతుంది. మరోవైపు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసిన తర్వాతే వాటిని ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు కాంగ్రెస్ నేత కస్తూరి నరేందర్ తెలిపారు. రాజేంద్రనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో పనుల్ని పరిశీలించారు.